చపాతీలు ఈ చిట్కా ట్రై చేసినప్పటి నుంచి నా చపాతీలు అయితే ఎవ్రీ చపాతీ పొంగుతుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది. ఏంటి అని అంటే చపాతీ పిండిలో మనం కర్డ్ కలుపుకోవడం అనమాట. నేనైతే 3 కప్పుల చపాతీ పిండి తీసుకున్నాను, దానిలో 1 కప్ కర్డ్ అయితే వేసాను, మిగిలినంతా వాటర్తో కలుపుకున్నాను. దీనిలో సాల్ట్ ఆయిల్ అయితే వేయను, మనకి కర్రీలో ఉన్న సాల్ట్ ఆయిల్ సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం దీనిని ఇలా కలుపుకొని చపాతీ ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకుంటే ఇంకా మంచిది. హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మీకు కొంచెం టైం ఎక్కువ ఉంటే 1 అవర్ పక్కన పెట్టేసుకున్నా పర్వాలేదు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలు చేసుకుంటే చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి. నేనైతే ఎప్పుడు ఈ ట్రిక్ని అయితే ఫాలో అవుతాను. చపాతీ చేసేటప్పుడు నేనైతే అస్సలు ఆయిల్ వేయనండి, మీకు కావాలనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట నేను చేసే ప్రాసెస్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ది వీడియో.